నమస్తే న్యూస్ టీవీ 99 కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు. పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా. రహస్య జీవితం నుంచి ప్రజా జీవనంలోకి ప్రజాస్వామ్య మార్గమే శాశ్వత పరిష్కారం. ఆమె నేత్రాలను సజీవం, భార్య మృతిలోనూ సమాజహితం, నేత్రదానంతో ఇద్దరికి వెలుగులు. అంతర్గా మండల ముర్మోర్ గ్రామంలో ముర్మోర్లో భక్తి తరంగాలు, ఘనంగా కొమురన్న జాతర ఉత్సవాలు. సాధారణ పౌరులు ముఖ్యంగా మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని రామగుండం పోలీస్ స్టేషన్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల పెద్దపల్లి జోన్లలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడంపై అమల్లో ఉన్న నిషేధాజ్ఞలు కొనసాగిస్తున్నట్లు రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీ అంబర్ కిషోర్ జా గారు తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి కొందరు వ్యక్తులు అసాంఘిక చర్యలకు పాల్పడుతున్నారనే పలు ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. మద్యం మత్తులో వీధులు, రోడ్లపై అసభ్య పదజాలంతో ప్రవర్తించడం వల్ల ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలుగుతోందని ప్రజల భద్రత దృష్ట్యా ఈ నిషేధాజ్ఞలు విధించినట్లు తెలిపారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని పంట పొలాల సమీపంలో ఉన్న నాగయ్య కుంటలో నీరు కాకులు వందల సంఖ్యలో వచ్చి చెరువులో సందడి చేస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా పెద్ద సంఖ్యలో నీరు కాకులు రావడంతో రైతులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం వందల సంఖ్యలో గుంపులుగా వచ్చి గంటకు పైగా చెరువులో సందడి చేస్తున్న దృశ్యాలను తిలకిస్తున్నారు. రైతులు చెరువులో ఉన్న చేపలను నీరు కాకులు తినేస్తాయేమని మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. రహస్య జీవితాన్ని విడిచి ప్రజాజీవన స్రవంతిలోకి అడుగుపెట్టిన బండి ప్రకాష్ నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కనీస వేతన సలహా మండలి చైర్మన్ జనక్ ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జనక్ ప్రసాద్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం చేసే ప్రయత్నాలు విఫలమైనప్పుడు వారి హక్కుల కోసం కొంతమంది వ్యక్తులు అజ్ఞాతంలోకి వెళ్లి పోరాటం చేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయని అన్నారు. అలాంటి పరిస్థితులు ప్రజాస్వామ్య వ్యవస్థలో బాధాకరమని, అయితే సమాజంలో ఉన్న అసమానతలు, అన్యాయం, నిర్లక్ష్యం వంటి కారణాలే వారిని ఆ దారిలోకి నెట్టాయని పేర్కొన్నారు. కార్మిక చట్టాలు చూద్దాం. మన మోడీ గారి ప్రభుత్వం 4 కార్మిక కోడ్లు తీసుకొచ్చింది. అది పూర్తిగా కార్మికుల్ని కట్టు బానిసం చేసేటువంటి చట్టాలు. వాటి మీద ఇస్తే కోపం అవుతుంది. దాదాపు భారతదేశంలో 72 సంబంధించలేదు 3 ఫార్ములాస్ అగ్రికల్చర్ సంబంధించిన చట్టాలు తీసుకొచ్చాయి. ఆ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్లో 11 ఏళ్ళు ఉద్యమం చేస్తే 700 మంది రైతులు చచ్చిపోయింది. అప్పుడైనా జాతికి శ్రామని చెప్పి చట్టాలు ఉపసంహరించుకున్నాడు. నిన్న కాక మొన్న 5 రోజుల కింద అమెరికా అధ్యక్షుడితోని భారతదేశం చేసుకున్నటువంటి అగ్రిమెంట్ పూర్తిగా భారతదేశంలో ఏ ప్రజలకి హక్కు లేకుండా చేసే అగ్రిమెంట్.
మనం అగ్రికల్చర్ నిర్వీర్యం అయింది, ఎనర్జీ పాలసీ నిర్వీర్యం అయింది. ఇటువంటి అగ్రిమెంట్లు మీరు చేసుకుంటే ప్రజలకు ఇబ్బంది చేసినప్పుడు ప్రజలు కోపం అక్క చేస్తే పోరాటం అణచివేస్తాము తప్పంటే నాకు అర్థం కాలేదు. మనస్ఫూర్తిగా నేను చెప్తాను. మీ ఇప్పుడు కూడా దయచేసి ప్రకాశం చెప్తాను, మీరు జనరేషన్ మీకు మాకంటే చాలా ఎక్కువ అనుభవం. మీరు గతంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యలు మాకంటే దగ్గరగా చూసుకుంటారు. ప్రజల విశ్వాసాన్ని పొంది ఇన్ని రోజులు ఉండగలిగారు. రేపు జనజీవన సమస్యలు వచ్చి కూడా లాభంగా చట్టబద్ధంగా ప్రభుత్వాన్ని ప్రశ్న తప్పని నేను అనుకుంటున్నాను. నిన్న కాక మొన్న 3 రోజుల కింద దేవజీ అనేవాళ్ళు వాళ్ళతో పాటు ఒక 7-8 మంది ఎవరైతే జనజీవన సముద్రం వచ్చిన వాళ్ళందరూ ముఖ్యమంత్రి చూశారు. ముఖ్యమంత్రి వాళ్ళకి పూర్తి భరోసా ఇచ్చి మీకు లొంగిపోయిన తర్వాత అన్ని విధాలా మేము సహాయం చేయాలి. ఇప్పుడు మన మాజీ మంత్రి జ్ఞానం గారు చెప్పారు, వాళ్ళ ఇల్లు ఇవ్వడం కానీ, వాళ్ళ కామెంట్ చేసి ఇవ్వడం కానీ, వాళ్ళ పిల్లలకి చదువు చెప్పించడం కానీ, వాళ్ళకి ఉపాధి కల్పించడం కానీ, నార్మల్ పీపుల్ ఏ విధంగా బతుకున్నా అంతకంటే మంచిగా బతికే విధంగా ప్రభుత్వం చేయాలా. అటువంటి విషయాల్లో ప్రభుత్వం మాట్లాడాలి కూడా మనస్ఫూర్తిగా మేము కూడా సాగిస్తున్నాం చెప్పినాం. గతంలో కూడా ఇబ్బందుల్లో ఉన్నటువంటి ఎవరైతే పోరాటం చేసిన ఉన్నాయి అప్పుడు కూడా మమ్మల్ని పోలీసులు పట్టుకుపోయారు, ఇబ్బందులు పెట్టారు. ఆయన చట్ట వ్యతిరేకించారు. రానున్న రోజుల్లో మీరు కూడా ప్రజా సమస్యల మీద ప్రభుత్వాలతో అదేవిధంగా మేనేజ్మెంట్తో పోరాడి అన్ని విధాలు న్యాయం చేస్తారని, అన్ని విధాలా మీకు ముందు జరగాలని ప్రభు నాకు ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ప్రభుత్వాలైనా తననైనా ప్రశ్నించాలని చెప్పినందుకు దయచేసి కూర్చోండి. ఇప్పుడు అయిపోయింది, ప్రకాశ్ అన్న మాట్లాడతాడు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ జక్క మారుతి సతీమణి ప్రేమలత ఆదివారం తెల్లవారుజామున స్వగృహంలో గుండెపోటుతో కన్నుమూశారు. భార్యను కోల్పోయిన తీవ్ర విషాదంలోనూ సమాజానికి మేలు చేయాలనే గొప్ప సంకల్పంతో మారుతి ఆదర్శ నిర్ణయం తీసుకున్నారు. మరణానంతరం తన భార్య నేత్రాలను దానం చేసి మరో ఇద్దరికి చూపు ప్రసాదించేలా ముందుకు వచ్చారు. సదాశయ ఫౌండేషన్ జాతీయ ప్రచార కార్యదర్శి కెఎస్ వాసు ఆధ్వర్యంలో ప్రేమలత నేత్రాలను ఎల్వి ప్రసాద్ ఐ బ్యాంకు దానం చేశారు. ఐ బ్యాంక్ టెక్నీషియన్ ప్రదీప్ నాయక్ సహకారంతో సేకరించిన కార్నియాలను హైదరాబాద్కు తరలించారు. ఈ సందర్భంగా వాసు మాట్లాడుతూ అపారమైన వ్యక్తిగత దుఃఖంలోనూ నేత్రదానం చేసి ఇద్దరి జీవితాల్లో వెలుగు నింపిన మారుతి కుటుంబ సభ్యులు సమాజానికి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. ప్రేమలత భౌతికంగా దూరమైనప్పటికీ ఆమె నేత్రాలు మరో ఇద్దరి జీవితాల్లో వెలుగునిస్తూ ఈ ప్రపంచాన్ని చూస్తూనే ఉంటాయని తెలిపారు. నేత్రదాత ప్రేమలత గారికి జోహార్లు అర్పిస్తూ గోదావరిఖనిలో సీనియర్ జర్నలిస్ట్ ఆప్తుడు స్నేహశీలి జక్క మారుతి అన్న సతీమణి గారికి ఈరోజు తెల్లవారుజామున మరణించడం బాధాకరం. భార్యను కోల్పోయిన విషాదంలో కూడా జక్క మారుతి అన్న సమాజహితం కోసం 2 కళ్ళను దానం చేయడానికి ముందుకొచ్చారు. అలాగే వాళ్ళ కొడుకు శ్యామ్ కూడా సురేష్ కూడా ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ముందుకు రావడంతో మా సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్కు వారి నేత్రాలను దానం చేయడం జరిగింది. ఇంత మహత్తరమైన కార్యక్రమానికి ముందుకొచ్చిన జక్క మార్దన్న గారికి, వారి కుటుంబ సభ్యులకు, వారి సోదరుడు జక్కం సత్యనారాయణ గారికి, వారి కుమారుడు సురేష్ గారికి మరొకసారి ధన్యవాదాలు. పెద్దపల్లి జిల్లా అంతర్గా మండల ముర్మూర్ గ్రామ సమీపంలోని శ్రీ కొమురన్న జాతర ప్రాంగణం భక్తి సంద్రంగా మారింది. నూతనంగా నిర్మించిన ఆలయంలోని విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు అత్యంత వైభవంగా వేద మంత్రాల నినాదాల మధ్య అశేష భక్తుల సమక్షంలో నిర్వహింపబడ్డాయి. ప్రత్యేక హోమాలు, పూజలు, ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో సాగి ఆ ప్రాంగణాన్ని ఆధ్యాత్మిక క్షేత్రంగా తీర్చిదిద్దాయి. అనంతరం శ్రీ మల్లికార్జున స్వామివారి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. స్వామివారి కళ్యాణ వేడుకలను వీక్షించేందుకు భక్తులు భారీగా తరలివచ్చి హారతులు సమర్పించారు. భక్తుల గోవింద నామస్మరణతో జాతర ప్రాంగణం మారుమోగింది. జాతర సందర్భంగా మల్లన్న పట్నాలు, బోనాలు, గోపూజలు తదితర ప్రత్యేక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి.
అయ్యారు పిల్లలు సాయంత్రం చూస్తారు ఇప్పుడే చూస్తారు దంపతులు తర్వాత ఈ 3 రోజులు ఈ యాగంలో పాటు దంపతులు యాగశాలకు రావాలి. వీళ్ళ భక్తులందరూ కూడా యాగశాల చుట్టూగా నిలబడితే ఇక్కడ మహాపూర్ణాహుతి కార్యక్రమం ఉంటుంది. యాగంలో 3 రోజులు ఉన్న దంపతులు ఐలయ్య గారి దంపతులు విగ్రహదాతలు యాగశాల లోపలికి రావాలి. భక్తులందరూ కూడా యాగశాల చుట్టూ నిలబడాలి.
ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య నెలకొన్న తీవ్ర యుద్ధ ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా సామాన్యులను మాత్రమే కాక అంతర్జాతీయ క్రీడాకారులు, సినీ ప్రముఖులను కూడా ప్రభావితం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు, నటుడు మంచు విష్ణు, పలువురు తెలుగు ప్రముఖులు దుబాయ్ విమానాశ్రయంలో చిక్కుకుపోయారు. సామాజిక మాధ్యమంలో ట్విట్టర్ ద్వారా పీవీ సింధు, మంచు విష్ణు తమ అనుభవాలు వెల్లడించారు. ప్రాణాపాయ పరిస్థితి నుంచి సురక్షితంగా బయటపడ్డామని పీవీ సింధు ట్వీట్ ద్వారా తెలియజేసింది. శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకొని పోలీస్ యాక్ట్ 1861 ప్రకారం నెల రోజులు మార్చి 1 నుండి 31 వరకు జిల్లా వ్యాప్తంగా పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే ఒక ప్రకటనలో తెలిపారు. దీని ప్రకారం పోలీస్ అధికారుల అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్లు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని సూచించారు. పోలీస్ నిబంధనలకు విరుద్ధంగా డీజే వినియోగించరాదని ఎస్పీ తెలిపారు. శాంతి భద్రతలకు భంగం కలిగించే విధంగా ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టరాదని సూచించారు. కాబట్టి జిల్లా ప్రజలు పోలీసు వారికి ఇట్టి విషయంలో సహకరించాలని, శాంతి భద్రతల పరిరక్షణకు నిరంతరం శ్రమిస్తున్న పోలీసులకు అన్ని వర్గాల ప్రజలు సహకారం అందించాలని సూచించారు. వేములవాడ భీమేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ కనిపించింది. ఆదివారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి ఆలయానికి చేరుకున్న భక్తులు రాజన్నకు ప్రీతిపదమైన కోడెని కట్టేసి భీమన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భీమన్న ఆలయం భక్తజన సంద్రంగా మారింది. వేకువజాముని ఆలయానికి చేరుకున్న భక్తులు కోడెలను కట్టేసి క్యూలైన్లలో బారులు తీరి భీమన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం అందించిన ఇందిరా మహిళా శక్తి చీరల తయారీ ఆర్డర్లలో జాప్యం జరగడం వల్ల కార్మికులకు చేతినిండా పని లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2025-26 సంవత్సరానికి గాను మ్యాక్స్ సంఘాలకు 112.51 లక్షల మీటర్ల ఉత్పత్తి, అలాగే రెండో విడతల 35 లక్షల చీరల తయారీకి 2.11 కోట్ల మీటర్ల వస్త్ర ఉత్పత్తి ఆర్డర్లు ఇచ్చినట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను ఆదుకునే దిశగా నేత కార్మికులకు ఉపాధి లక్ష్యంగా సంవత్సరానికి 2 చీరలను ఇచ్చే విధంగా ప్రణాళికను రూపొందించింది. గత బీఆర్ఎస్ పాలనలో ఇచ్చిన బతుకమ్మ చీరల స్థానంలో ఇందిరా మహిళా శక్తి పేరిట ఇక్కడి పరిశ్రమకు 6.22 కోట్ల మీటర్ల వస్త్ర ఉత్పత్తికి ఆర్డర్లు ఇచ్చింది. మొదటి విడతగా 65 లక్షల చీరలకు, రెండో విడతగా 35 లక్షల చీరలకు ఆర్డర్ ఇచ్చింది. 130 మ్యాక్స్ సంఘాలు ఉండగా వీటిలో 53 మ్యాక్స్ సొసైటీలకు 66 కోట్ల విలువైన యారన్ మాత్రమే సరఫరా చేసినట్లు అధికారులు వెల్లడించారు. మొత్తం 10,000 పవర్లూమ్లు ఉండగా నిర్ణీత సమయంలో ముడిసరుకు అందకపోవడంతో పవర్లూమ్ కార్ఖానాలు బోసిపోతున్నాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు ఉపాధి మెరుగుపడేలా నిర్విరామంగా ఉపాధిని కల్పించాలని ఆసాములు కార్మికులు వేడుకుంటున్నారు. గత ప్రభుత్వంలో సంవత్సరం కూడా కనీసం 8 నెలలు 10 నెలలు అన్నీ ఇచ్చిండు. ఈ ప్రభుత్వంలో ఒక భీమ వస్తే మళ్ళీ ఎప్పుడు వస్తుందో భీమ తెలుస్తలేదు. రంజాన్ అప్పుడు పీసీ ఇచ్చేది, రైట్ ఇచ్చేది, అవి లేవు. ఇప్పుడు ఏదైనా అంటే ఇప్పుడు ఒక భీమ వస్తే మళ్ళీ ఇంకో భీమకు ఎదురు చూస్తుంది. ఈ ప్రభుత్వం వచ్చిందేమో అప్పులు పెరుగుతున్నాయి తప్ప బాకీలు తీరుతారు. మళ్ళీ భీమ వచ్చిందంటే కోముల మాలు ఉండదు, కోముల మాలు ఉంటే భీముల మాలు ఉండదు. గత ప్రభుత్వము ఇచ్చిన ఆర్డర్లో కనీసం చారణ మందం ఇచ్చినా కానీ కాళ్ళగిరి బతుకుతుంది. కనీసం ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో ఏం చేయదు. ఈ ప్రభుత్వం వచ్చింది, అప్పులు పెరిగినాయి తప్ప సంపాదించింది లేదు. ఈ 10 నెలలు వస్తుంది ఏదో చేస్తున్నామంటే చేతి తప్ప సరైన అవగాహన లేదు, సరైన కల్పిస్తలేరు ఏదాంటిది. మళ్ళీ అదే ప్రభుత్వము ఇచ్చిన ఆర్డర్లు ఇస్తేనే ఇప్పుడు వర్కర్లు కానీ ఇటు వైపన్యులు కానీ ఎవరే కానీ బతకగలుగుతారు. వారంలో ఒక 15 రోజులు నడుతుంది, మళ్ళీ భీమ్ తెగిందంటే ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలుస్తలేదు. దయచేసి గత ప్రభుత్వం ఇచ్చినట్టు సంవత్సరానికి కనీసం 10 నెలలు ఇచ్చినా 2 నెలలు బంద్ ఉన్నా కానీ మేము సంతోషంగా ఉంటాం. కనీసం 2 నెలలు నడిచి 3 నెలలకు మళ్ళీ బంద్ ఉండి మళ్ళీ ఒక భీమ్ వచ్చిందంటే ఇది సరైనగా అవగాహన లేదు. వర్కర్లు ఒక పూట తినుడు, ఒక పూట పనుకునుడు. ఈ ప్రభుత్వం వచ్చింది నానా అవస్థలతో గృహంగా బతికైతుంది. మరి అంటే ఈ బ్రైట్ బాగా అచ్చి నెంబర్ మాలించేసరికి కళ్ళు కనిపించక ఎంతోమందికి అద్దాలు వచ్చినాయి. దయచేసి ఇంట్లోనే కనీసం కొంచెం దొడ్డు ఉన్న మాలిస్తే వర్కర్లకు నడిపేయడానికి అవగాహన ఉంటుంది. కాకపోతే ఈ ఆర్డర్ను మాత్రం దయచేసి సంవత్సరం పొడిగిస్తేనే వర్కర్లు బతుకగలుగుతారని చెప్తున్నాం. దయచేసి ఈ ఆర్డర్లు యథావిధిగా కొనసాగించాలి. మళ్ళీ ఈ బ్రైట్ సన్నమాలు చేయబట్టి కళ్ళు ఖరాబ్ అయ్యి ఎన్నో కార్ఖాన్లు బంద్ ఉంటున్నాయి వర్కర్లు నడవలేక. దయచేసి ఇల్లు 60 నెంబరు 40 నెంబరు అయితే ఎవరికి టెక్స్టో లేక అందరు నడపగలుగుతారు. ఇటు ప్రభుత్వానికి లాభం ఉంటుంది, ఇటు వర్కర్లకు లాభం ఉంటుంది, ఇటు యజమానికి లాభం ఉంటుంది. యజమాని తీసుకొచ్చి బియ్యం కడితే కళ్ళు కనిపించక వర్కర్లు ఒక రోజు వస్తుండ్రు, 4 రోజులు రాకపోతుండ్రు. కళ్ళద్దాలు తీసుకొచ్చినా కానీ సరిగా కనిపించలేదు. ఈ 80 నెంబర్ మాలు చేయబట్టి ఎవరికి 190 మందికి కళ్ళకు అద్దాలు వస్తున్నాయి. ఈ మాలును మాత్రం మార్చి యథావిధిగా ఇచ్చే మాలు ఫస్ట్ ఎట్లా ప్రభుత్వం ఇచ్చిందో బ్రైట్ అలాంటిది 60 నెంబర్ కానీ 40 నెంబర్ మాలు ఇస్తే ప్రతి వర్కర్ నడపగలుగుతారని మేము విన్నర్ చేస్తాం. వస్త్ర పరిశ్రమలో జరుగుతున్న లావాదేవీలు మరియు కార్మికులకు ఉపాధి కల్పించడానికి గవర్నమెంట్ చీరలు ఇస్తున్నది. గత సంవత్సరం నుండి చీరలు కొంచెం మాలు సన్నగా ఉండడం వల్ల పెద్ద మనుషులు అనేవాళ్ళు కన్ను కనబడక అది నేయడం లేదు. వారికి అనుగుణంగా వేరే ఉపాధి కల్పించాలి, లేదా అదే ఈ సన్న మాలను కొంచెం మందం చేసి ఇచ్చినట్టయితే అందరికీ ఉపాధి కలుగుతుంది. సిరిసిల్ల కార్మికులు కాక ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి కూడా పని చేసుకుంటున్నారు. కాబట్టి దీన్ని యథావిధిగా కంటిన్యూ చేయాలి. మంచిదే, ప్రోగ్రామ్ మంచిదే, కానీ కూలీ సరిపోవడం లేదు. 11 రూపాయలు గతంలో ఇచ్చారు, మళ్ళీ అదే 11 ఇచ్చారు. ఇప్పుడు కంపెనీలు లేవు, కానీ వాళ్ళకు భీములు నింపే వాళ్ళకు మరియు ఆ డిజైన్లు వేసే వాళ్ళకు అధిక రేట్లు ఇవ్వడం వల్ల ఆసాంకి సరైన గిట్టుబాటు ధర కలగడం లేదు. కాబట్టి ఇంకొంచెం 1 రూపాయి 2 రూపాయలు ఇస్తే దీని మీదనే బాగుంటుందని మా ఆసాంల తరఫున తెలియజేస్తున్నాను. అలాగే ఈ ప్రాసెస్ను కంటిన్యూగా ప్రభుత్వం ఉన్న రోజులు కంటిన్యూగా నడిపించాలి. ఇప్పుడు మళ్ళీ చీరల మాల అయిపోతుంది కాబట్టి మళ్ళీ యథావిధిగా మళ్ళీ ఈ డిజైన్లు మార్చినా ఏదైనా కానీ కాకపోతే యథావిధిగా నడిపించినైతే అది అనేక మందికి ఉపాధి కలుగుతుంది. ఇక్కడ వార్పర్లకు మరియు భీములు నింపే వాళ్ళకు, వర్కర్లకు, వెల్డింగ్ షాప్ వాళ్ళకు అందరికీ ఉపాధి కలుగుతుంది. సిరిసిల్ల ప్రాంతంలో వేలాది మంది బతుకులు కాబట్టి ఈ పరిశ్రమను ఇలాగే కొనసాగిస్తూ
మన ప్రభుత్వం ఉన్న రోజులు దీన్ని కంటిన్యూ చేయాలని కోరుతున్నాం. 65 రోజులు సీరియల్ ఇవ్వాలి. ఈ తాపకింత ఆర్డర్ ఇస్తుంది. ఈ మధ్యలో మళ్ళీ 2 భీములు వచ్చినాయి, మళ్ళీ కొద్దిగా నడిచింది, మళ్ళీ నెల బంద్ ఉన్నది, మళ్ళీ కొద్దిగా ఇచ్చారు. ఇట్లా కొద్ది కాకుండా ఎప్పటికీ ఏడైపోద్దు 365 నడిచినట్టు ఇవ్వాలి. మళ్ళీ గత ప్రభుత్వం కంటే మంచిగానే ఉన్నాయి, ఈ సీరియలు మంచిగానే ఉండే బట్ట, కానీ కూలి మాత్రం ఆ సంఖ్య బాగా తక్కువ ఉన్నది. అప్పుడు 300 మన భీంబారాయి 450 పోతుండే, జాలలేసి జర నింపితే 600 రూపాయలు అవుతుండే, మొత్తం 1100-1200కు చాలా అవుతుండే. ఇప్పుడు 1800 రూపాయలు అవుతున్నాయి. భీములు నింపడంలోకి 550, జరి జాలలేసి 1200. మళ్ళీ ఈ చిప్పు పన్ను ఉన్నాయి, భారీ రేటు 84 రేటు. దీన్ని కొద్దిగా సమయం తక్కువ చేయాలని మనది. 3 సంవత్సరాలు ఎన్ని బంద్ ఉన్నాయి, తెగినవి బంద్ ఉన్న వారికి వర్కర్లు పోతారు. యూపీ బీహార్ నుంచి వచ్చిన వాళ్ళు ఉండరు, వాళ్ళ పని అయితేనే ఇక్కడ ఉంటారు. మళ్ళీ ఇక్కడ కూడా మళ్ళీ ఇదానికి పోయినట్టే మళ్ళీ సంతూరులోకి పోతారు. సంతూరులోకి పోయారు మనం మళ్ళీ చాలా ఇబ్బంది అవుతుంది. మళ్ళీ చాలు చేయాలంటే 2-3 నెలలు పోతుంది. 360 ఉండాలి. ఇంకో సమస్య కరెంట్ సమస్య బాగున్నది. ఎస్ఎస్ఐ యూనిటీ 2 సంవత్సరాలే గవర్నమెంట్తో తిరుగుతున్నాం. ఇప్పుడు ఇక తెస్తున్నాం అంటున్నాం. నెల అయిందంటే ఊకే కటింగ్ కత్తుర్రు సెస్ ఆఫీస్ వాళ్ళు. కరెంటు సమస్య మీద చాలా దృష్టి పెట్టాలి గవర్నమెంట్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు. పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా. రహస్య జీవితం నుంచి ప్రజా జీవనంలోకి, ప్రజాస్వామ్య మార్గమే శాశ్వత పరిష్కారం. ఆమె నేత్రాలను సజీవం, భార్య మృతిలోనూ సమాజహితం, నేత్రదానంతో ఇద్దరికి వెలుగులు. అంతర్గా మండల ముర్మోర్లో భక్తి తరంగాలు, ఘనంగా కొమురన్న జాతర ఉత్సవాలు. ఇదే ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.